వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సనం అయితే ఫస్ట్ క్లాస్ కి అయితే వచ్చేసింది కదా. ఫస్ట్ క్లాస్ కోసం మేము ఏమేమి తీసుకున్నామో చూసేయండి ఫ్రెండ్స్. ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నోట్ బుక్స్. ఇన్ని నోట్ బుక్స్ అయితే తీసుకున్నాము. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, అందరూ అయితే బుక్స్ అయితే తీసుకుంటారు. ఇంకా బ్యాగ్స్ అన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది కదా. నేను కూడా షన్ను కోసం ఇవన్నీ అయితే తీసుకున్నాను. నేను షన్ను కోసం ఏమేం తీసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఒకటి పింక్ కలర్ లో. మా షన్నుకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకనే పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న ఫెవికల్ డబ్బా కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కదా తనకి ఇప్పటి నుండి ప్రాజెక్ట్స్ వర్క్ అయితే ఉంటాయి. అలాగే క్రేయన్స్ కూడా తీసుకున్నాను, వాళ్ళకి డ్రాయింగ్ బుక్ అయితే ఉంటుంది. కలరింగ్ కోసం క్రేయన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా పెన్సిల్ బాక్స్ కూడా తీసుకున్నాను. పెన్సిల్ బాక్స్ ఎందుకు అనుకుంటున్నారా? మా షన్ను అయితే పెన్సిల్స్ అయితే ఎక్కువగా యూస్ చేస్తుంది. ఎక్కువ యూస్ చేయడం కంటే పడేయడం అయితే ఎక్కువగా. తను స్కూల్ కి పెన్సిల్ తీసుకెళ్తుంది, కానీ 2 డేస్ కే మళ్ళీ పడేసి మళ్ళీ కొత్త పెన్సిల్ అయితే అడుగుతుంది. అన్ని పెన్సిల్స్ అయితే ఎక్కువగా పడేస్తూనే ఉంటుంది, ఇంకా ఎరేజర్స్ కూడా. అందుకనే ఎరేజర్ బాక్స్ కూడా తీసుకున్నాను. 2-3 డేస్ కి ఒకసారి ఎరేజర్ అయినా పెన్సిల్ అయినా పోగొట్టుకొని వస్తుంది. వాళ్ళ స్కూల్లో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మా షన్ను అయితే అలానే చేస్తూ వస్తుంది. ఎప్పుడు కూడా 2 డేస్ కి ఒకసారి ఎరేజర్, 2 డేస్ కి ఒకసారి పెన్సిల్ అయితే పోగొట్టుకొని వస్తూనే ఉంటుంది. ఇంకా బుక్స్ కి వేయడం కోసం ఇన్ని స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా ఇది వచ్చేసి స్కేల్, చిన్న స్కేల్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి పిన్ బాక్స్, కవర్స్ వేసిన తర్వాత పిన్స్ కొట్టడానికి, ఇంకా స్టాప్లర్. ఇంకా బుక్స్ కి వేయడం కోసం ఆరెంజ్ కలర్ బుక్ కవర్ కూడా తీసుకొచ్చాము. ఇది వచ్చి ఒక రోల్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇదైతే లాస్ట్ ఇయర్ అయితే ఒక్కటైతే కరెక్ట్ గా సరిపోయింది. మరి ఇప్పుడైతే సరిపోతుందో లేదో తెలీదు, ఎందుకంటే చాలా బుక్స్ ఉన్నాయి. నోట్ బుక్సే 9 అయితే ఉన్నాయి. 9 కి ఇప్పుడు కవర్ అయితే వేస్తాను. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకున్నాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా పింక్ కలర్ లోనే ఇలా చిన్న పౌచ్ అయితే తీసుకుంది షన్ను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే పింక్ కలర్ పౌచ్ అయితే తీసుకుంది, కానీ జిప్ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ మధ్యలో బాక్స్ అయితే తీసుకుంది. ఇప్పుడేం చేస్తుందో తెలీదు. ఫస్ట్ క్లాస్ కే ఇన్ని నోట్ బుక్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 7 బుక్స్ అయితే ఉండే యూకేజీకి, ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ కదా 9 బుక్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కవర్ అయితే వేయాలి. ఇంకా 2 డేస్ తర్వాత నేను టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకున్నాను. ఈసారి టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం అయితే చాలా లేట్ అయింది, ఎందుకంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండడం వల్ల అలా లేట్ గా అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి డైరీ. ఇంకా టెక్స్ట్ బుక్స్ అయితే 7 టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా హిందీ టెక్స్ట్ బుక్ ఇది. ఇంకా కాపీరైట్ బుక్స్ అయితే ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కాపీరైట్స్ బుక్స్ అయితే ఉన్నాయి. ఒక 3 కాపీరైట్స్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆల్ ఇన్ వన్ అని టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. అవి 2 బుక్స్ అయితే ఉన్నాయి. టర్మ్ 1, టర్మ్ 2 బుక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే టర్మ్ 1 బుక్ అయితే పంపించాలి. ఇందులో సైన్స్, సోషల్, ఇంకా ఇంగ్లీష్, మ్యాథ్స్ అయితే 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ లో. ఇది వచ్చేసి కలరింగ్ బుక్, అంటే డ్రాయింగ్ బుక్ అది. అందులో కలర్స్ అయితే వేపిస్తారు స్కూల్లో, మనం క్రేయన్స్ పంపిస్తే. ఇవన్నీ బుక్స్ అన్ని మేము స్కూల్లో అయితే తీసుకున్నాము. ఇవైతే బయట షాప్ లో అయితే దొరకవు, స్కూల్లో అయితే తీసుకున్నాము. వీటన్నిటికీ కలిపి ఒక 2000 ఎబోనే ప్రైస్ అయితే అయింది. ఫస్ట్ అయితే నేను నోట్ బుక్స్ కి అయితే కవర్ అయితే వేసి స్కూల్ కి అయితే పంపించాను. ఫస్ట్ నోట్ బుక్స్ ఇంకా మిగతావన్నీ అయితే తీసుకున్నాను. టెక్స్ట్ బుక్స్ అయితే లేట్ గా తీసుకున్నాను. స్కూల్ స్టార్ట్ అయినాక ఒక 1 మంత్ కి అలా టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి అయితే బాగా లేట్ అయిపోయింది టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం. ఇంకా యూనిఫామ్ అయితే తీసుకోలేదు, పాతదే వేసి పంపిస్తున్నాను. అదైతే బానే ఉంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు స్కూల్లో యూనిఫామ్ అయితే చేంజ్ చేస్తా అన్నారు, అందుకనే కొత్త యూనిఫామ్ అయితే తీసుకోలేదు. అదే వేస్తున్నాను స్కూల్ కి యూనిఫామ్. ఇంకా వీళ్ళకి ఫ్రైడే అయితే వైట్ డ్రెస్ అయితే ఉంటుంది. వైట్ డ్రెస్ పైకి షూస్, ఇంకా బ్లాక్ షూ అవైతే తీసుకున్నాను. ఈ వీడియో షూట్ చేసి 20 డేస్ ఎబోనే అవుతుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ తీసుకోలేదని నేను లేట్ గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అన్ని కవర్ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేద్దామని లేట్ గా అయితే అప్లోడ్ చేశాను.
స్కూల్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 1 మంత్ పైనే అయిపోయింది గదా! ఇంకా ఫస్ట్ నోట్ బుక్స్‌కి కవర్ వేసిన తర్వాత ఇలా స్టిక్కర్స్ అయితే అంటించి తర్వాత నేమ్స్ అయితే రాసాను. అన్ని నోట్ బుక్స్ అయితే ఇలానే కవర్ అయితే వేశాను. తర్వాత టెక్స్ట్ బుక్స్ తీసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్‌కి కూడా కవర్ అయితే వేశాను. ఇక్కడ అన్నీ ఫస్టే కట్ చేసుకొని తర్వాత పిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా రిషాన్ అయితే బాగా సతాయించిండు టెక్స్ట్ బుక్స్‌కి కవర్ వేసే ముందు. అందుకనే త్వరగా అన్నీ కట్ చేసుకొని తర్వాత పిన్ అయితే వేశాను. కరెక్ట్‌గా 1 రోల్ అయితే సరిపోయింది. లాస్ట్‌కి చిన్నగా ఉండే కవర్ ఇలా మధ్యలో పెట్టేసి డైరీకైతే వేసేసాను. ఈ డైరీ పైన ఉంది గదా! గ్రీన్‌లాండ్ హై స్కూల్ అని. ఇదే సనం వల్ల స్కూల్ నేమ్ గ్రీన్‌లాండ్ హై స్కూల్. బుక్ కవర్ అయితే ఎక్కువగా ఈ కలర్ బుక్‌కే పట్టింది. ఎందుకంటే కలర్ బుక్ అయితే కొంచెం పెద్దగా ఉండే. అందుకనే దీనికే ఎక్కువ కవర్ అయితే పట్టింది. ఇంకా ఇలానే అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ముందే కట్ చేసి అయితే పెట్టేసి తర్వాత పిన్ అయితే చేసేసాను. నా చిన్నప్పుడు నా బుక్స్‌కి మా డ్యాడీ అయితే బుక్స్‌కి కవర్ అయితే వేసేవారు. తర్వాత నేను కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత నేనే కవర్ వేసుకునేదాన్ని. తర్వాత మా సిస్టర్‌కి, మా బ్రదర్‌కి కూడా నేనే వేసేదాన్ని. అప్పుడు నేనెలా కవర్ వేసేదాన్నంటే ఫస్ట్ న్యూస్ పేపర్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఆరెంజ్ కలర్ కవర్ అయితే వేసేదాన్ని. అలా వేస్తే స్కూల్ అయిపోయే వరకి కూడా కవర్ అయితే అలానే ఉండేది. చాలా రోజులైతే ఉంటుంది అలా వేస్తే. కానీ మా షన్నుకి అలా వేస్తా అంటే వద్దు అన్నది. ఇలా కవరే వేయమన్నది. అందుకనే డైరెక్ట్‌గా ఇలా కవరే వేస్తున్నాను. మా షన్నుకి అన్ని బుక్స్‌లలో నచ్చిన బుక్ అంటే ఈ కలరింగ్ బుక్కే. తనకి కలరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక అన్ని టెక్స్ట్ బుక్స్‌కైతే ఇలానే మొత్తం కవర్ అయితే వేసేసి పిన్ అయితే చేసేసాను. మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరు కవర్ ఏస్తారు? అలాగే మీ చిన్నప్పుడు మీ బుక్స్‌కి ఎవరు కవర్ వేశారో కామెంట్ అయితే చేయండి. మీ మమ్మీనా? డ్యాడీనా? లేదా బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటారు గదా! ఎవరు మీ బుక్స్‌కి కవర్ వేశారో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇవన్నీ కవర్ వేసేసరికి నా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే నేను నోట్ బుక్స్ తీసుకోవడానికి, ఇంకా బ్యాగ్స్ తీసుకోవడానికి మా డ్యాడీతో నేనొక్కదాన్నే వచ్చేదాన్ని. మా సిస్టర్‌కి, మా బ్రదర్‌కి కూడా నేనే సెలెక్ట్ చేసేదాన్ని బ్యాగ్స్ అయినా, బుక్స్ అయినా. ముగ్గురివి మేమైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసేవాళ్ళం. మా డ్యాడీతో నేనే మార్కెట్‌కి వచ్చి బుక్స్ అయితే తీసుకునేదాన్ని. అలా నా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ నాకైతే గుర్తొచ్చాయి. ఇక్కడ అన్ని బుక్స్‌కి కవర్ వేసేసిన తర్వాత స్టిక్కర్ కూడా వేసేసాను. స్టిక్కర్ పైన నేమ్ కూడా రాసేసాను సనం షహ్రిన్ అని. తనైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా! ఫస్ట్ క్లాస్ సనం షహ్రిన్ అని అన్ని బుక్స్ పైన అయితే రాసేసాను. తనైతే బుక్ లోపల కూడా నేమ్ అయితే రాయమంది. ఇంకా బుక్ లోపల కూడా నేమ్ అయితే రాసేసాను. ఈసారి మా షన్నుకి బ్యాగ్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్ అయితే క్లోజ్ అయితే చేసుంది. మళ్ళీ తర్వాత తీసుకుందామని నెక్స్ట్ సండే తీసుకుందామని తీసుకోలేదు. ఇంకా అదే బ్యాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఈ బ్యాగ్ కూడా బానే ఉంది. కాకుంటే ఒక 2 జిప్స్ అయితే ఫెయిల్ అయిపోయాయి. చిన్న జిప్స్ పైన ఉండేటివి. ఇంకా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ బ్యాగ్‌లో అయితే పెట్టేసాను. ఒక టర్మ్ 1 బుక్ అయితే పంపించాను ఇప్పుడైతే. టర్మ్ 2 బుక్ అయితే ఇంట్లోనే పెట్టేసాను. బ్యాగ్ అయితే చాలా వెయిట్ అయిపోయింది ఇవన్నీ బుక్స్ పెట్టే వరకి. ఇంకా ఇవొచ్చేసి షూస్. మా షన్ను కోసం స్కూల్ షూస్ అయితే తీసుకున్నాము. ఇవొచ్చేసి బ్లాక్ షూ, ఇంకా వైట్ షూ అయితే తీసుకున్నాము. వైట్ షూ అయితే ఓన్లీ 1 డే అయితే ఉంటుంది. ఫ్రైడే రోజు వైట్ డ్రెస్ పైకి వైట్ షూ. ఇవొచ్చేసి ఇట్లా అయితే తీసుకున్నాము ఈ మోడల్‌లో. బ్లాక్ షూ అయితే కొంచెం డిఫరెంట్‌గా తీసుకున్నాము. బ్లాక్ షూకి ఇలా పట్టీలైతే రావు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే మోడల్‌లో బ్లాక్ షూ అయితే తీసుకున్నాము. తనకి ఈసారి ఇలాంటి మోడల్ అయితే వద్దు అంది. ఎందుకంటే తను రెగ్యులర్‌గా ఇలా పట్టీలు విప్పడం, తీయడం తనకి కంఫర్ట్‌గా లేదని ఈ మోడల్‌లో అయితే తీసుకున్నాము. ఇవైతే ఈజీగా వేసుకోవచ్చని, రిమూవ్ చేసుకోవచ్చని ఈ మోడల్‌లో అయితే తీసుకుంది. వైట్ షూ కూడా ఇలానే తీసుకుందాం అనుకున్నాము. కానీ వైట్ కలర్‌లో ఇలా అయితే దొరకలేదు. అందుకనే బ్లాక్ షూ ఇలా, వైట్ షూ ఇలా అయితే తీసుకున్నాము. బ్లాక్ షూ ఇలా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు స్కూల్‌లో. కానీ మేమైతే తీసుకున్నాము. ఇవైతే చాలా బాగున్నాయి. తను స్కూల్‌కి రెగ్యులర్‌గా ఇలా రెడీ అయ్యి అయితే వెళ్తుంది. ఇంకా వీళ్ళకి సివిల్ డ్రెస్ అనేది ఉండదు. ఇంకా ఫ్రైడే రోజు వైట్ డ్రెస్ అయితే ఉంటుంది. ఇలా రెడీ అయ్యి అయితే వెళ్తుంది ఫ్రైడే రోజు. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.